Hello, my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic Amaranthaceae from the Unit 4 of the paper Basics of Vascular Plants and Phytogeography. So, what are the plants present in Amaranthaceae and what is the systematic position of Amaranthaceae? Amaranthaceae having about 72 genera and 850 species. The systematic position include class Dicotyledons, series Monoclinidae, order Curvembriae, and distributed in tropical countries. So the Amaranthaceae members are widely distributed over tropical countries. What are the vegetative characters of Amaranthaceae? Mostly these are annual or biennial herbs or under shrubs. సో ఇవి యాన్యువల్ ప్లాంట్స్ ఉన్నాయి, పెరెన్నియల్ హెర్బ్స్ ఉన్నాయి, అలాగే shrubs కూడా కనిపిస్తున్నాయి. Dirangia amarantoides is a climbing shrub with long hanging branches. సో ఈ ప్లాంట్ క్లైంబింగ్ ష్రబ్గా చెప్తాం. ష్రబ్ అంటే ఆల్మోస్ట్ కొంతవరకు హైట్ పెరుగుతుంది, కాపైన పెరగదు. ఇంకా పెరుగుతుంది అంటే దాన్ని ట్రీ అంటాం. సో ష్రబ్ అలాగే ఇది క్లైంబింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో హ్యావింగ్ హ్యాంగింగ్ బ్రాంచెస్ to this plant. Alternanthera aquatica is an aquatic herb. So Alternanthera aquatica అనేది aquatic herb గా చెప్తాం. The stem often shows abnormal secondary growth and the vascular bundles are arranged in several concentric rings. సో స్టెమ్ అనేది చూస్తే కనుక సెకండరీ గ్రోత్ ఎక్కువగా జరగటం వల్ల వాస్కులర్ బండిల్స్ అన్నీ కాన్సెంట్రిక్ రింగ్స్లో అరేంజ్ అయి ఉంటాయి. Very often the stems are soft, green and edible. సో ఆఫెన్ మనం స్టెమ్స్ చూస్తే కనుక సాఫ్ట్గా ఉండొచ్చు, గ్రీన్ కలర్లో ఉంటుంది, అలాగే ఎడిబుల్ తినడానికి కూడా పనికొస్తాయి. అమరాంథేసి అనగానే మనకు గుర్తొచ్చేది తోటకూర, అమరాంథస్. The leaves are alternate, exstipulate, simple and usually entire. సో లీవ్స్ అన్నీ గోంఫ్రినా డికంబెన్స్, ఎకిరాంథస్ తీసుకుంటే ఆల్టర్నేట్గా కనిపిస్తాయి. గోంఫ్రినా అనేది ఏంటి, మనకి బొగడ బంతి, గోంఫ్రినా గ్లోబోసా, అలాగే ఎక్రాంథస్ ఉత్తరేణి. సో ఎక్స్టిప్యులేట్, స్టిప్యూల్స్ యాబ్సెంట్ కాబట్టి ఎక్స్టిప్యులేట్ అని చెప్తున్నాము. ఇక్కడ సింపుల్ లీవ్స్ ఉన్నాయి, యూజువల్లీ ఎంటైర్ లీఫ్ అనేది కనిపిస్తుంది. ద లీవ్స్ ఆర్ ఆఫెన్ కవర్డ్ విత్ డెన్స్ హెయిర్స్. సో లీవ్స్ అన్నీ హెయిర్స్తో కవర్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఇస్ ద ప్లాంట్ ఆఫ్ అమరాంథస్ viridis and the leaves are having various hairs. This is called Gomphrena decumbens. This is also the inflorescence of Amaranthaceae. సో ఇక్కడ ఇన్ఫ్లోరసెన్స్ ఆఫ్ అమరాంథేసి ఎలా ఉంటుందో క్లియర్గా మనం చూడొచ్చు. ద లీవ్స్ ఆర్ ఆపోజిట్. సో ఆపోజిట్ లీవ్స్ అనేవి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. వాట్ ఆర్ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్? The small flowers aggregated into simple or branched panicles, spikes, heads or cymes. సో చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ అగ్రిగేట్ అయ్యి సింపుల్ పానికిల్స్గా కనిపిస్తాయి. కొన్నిసార్లు బ్రాంచ్డ్ పానికిల్స్ కూడా ఉంటాయి. స్పైక్ ఇన్ఫ్లోరసెన్స్ అమరాంథస్లో చూస్తాము, గోంఫ్రినాలో హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ కనిపిస్తుంది, అలాగే కొన్ని ప్లాంట్స్లో సైమోస్ కూడా కనపడుతుంది, అందుకే సైమ్స్ అని చెప్పాం. The inflorescence is very dense, showy and fascinated in Celosia cristata. సో సిలియోషా అర్జెంటీనా అందరికీ తెలిసి ఉంటుంది, అంటే సీతమ్మ జడగంటలు అంటాము. సిలోషియా అర్జెంటైనా అది ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ అమరాంథేసి. అండ్ ఇక్కడ సిలోషియా క్రిస్టేటా చూస్తే ఇది కూడా షోయీగాను ఫ్యాసినేటెడ్గాను కనిపిస్తుంది. ద ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్, బ్రాక్టియోలేట్, యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్ ఆర్ యూనిసెక్షువల్. సో బ్రాక్స్ ఉన్నాయి అంటే దాన్ని బ్రాక్టియేట్ అంటాం, అలాగే బ్రాక్టియోల్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటే బ్రాక్టియోలేట్ అంటాం. బ్రాక్టియేట్, బ్రాక్టియోలేట్. యాక్టినోమార్ఫిక్. సో యాక్టినోమార్ఫిక్ అంటే ఫ్లవర్ని ఏ ప్లేన్లో కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ ఇస్తే దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటాం. బైసెక్షువల్ ఆర్ యూనిసెక్షువల్. సో యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్. అలాగే బైసెక్షువల్ అంటే రెండు ఒకే ఫ్లవర్లో ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. సో ఇక్కడ అమరాంథేసి ఫ్యామిలీలో చూస్తే బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్నాయి, యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అమరాంథస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ పెంటామిరస్. సో
పెటల్స్ 5 ఉంటే వాటిని పెంటామిరస్ అంటాం. పెంటా అంటే 5, మిరస్ అంటే కేలిక్స్ అనమాట, సారీ కొరల్లా పెటల్స్. అండ్ హైపోగైనస్. సో హైపోగైనస్ అంటే సుపీరియర్ ఓవరీ, ఓవరీ సుపీరియర్గా ఉండి ఓవరీ కింద నుంచి మిగతా ఫ్లోరల్ పార్ట్స్, రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ అరేజ్ అయితే దాన్ని హైపోగైనస్ ఓవరీ అంటాం. అది సుపీరియర్ ఓవరీ కనిపిస్తుంది. ఎవ్రీ ఫ్లవర్ ఈజ్ సబ్టెండెడ్ బై ఎ పెర్సిస్టెంట్ బ్రాక్ట్ అండ్ ఎ పెయిర్ ఆఫ్ సిమిలర్ బ్రాక్టియోల్స్ విచ్ ఆర్ డ్రై అండ్ మెంబ్రైనస్. ప్రతి ఫ్లవరు చూస్తే కనుక పెర్సిస్టెంట్ బ్రాక్ట్ కనిపిస్తుంది. పెర్సిస్టెంట్ అంటే పర్మనెంట్. సో బ్రాక్ట్ పెర్సిస్టెంట్గా ఉంటుంది. అలాగే 2 బ్రాక్టియోల్స్ ఉంటాయి, వాటిని పెయిర్ ఆఫ్ సిమిలర్ బ్రాక్టియోల్స్ అంటున్నాం. అవి రెండు కూడా డ్రైగా ఉంటాయి, అలాగే మెంబ్రైనస్. సమ్ టైమ్స్ బ్రాక్టియోల్స్ ఆర్ స్పైనిసెంట్. సో బ్రాక్టియోల్స్కి కొన్నిసార్లు స్పైన్స్ కూడా ఉంటాయి, అందుకే అమరాంతస్ స్పీషీస్లో ముళ్ళ తోటకూర కూడా ఉంటుంది. ఓకే, అమరాంతస్ స్పైనోసస్ అంటాం. ద పిరియాంత్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఫ్రీ ఆర్ బాసల్లీ కొన్నేట్ టెపల్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సింగిల్ ఓరల్. సో మనం కేలిక్స్ కొరల్లాని డిఫరెన్షియేట్ చేస్తే 2 ఓరల్స్ కనిపిస్తాయి. సో కేలిక్స్ కొరల్లా రెండు కలిసిపోయి ఒక్క ఓరల్నే చూపిస్తే వాటిని టెపల్స్ అంటాం. ఇక్కడ టెపల్స్ అనేవి పిరియాంత్లో కనిపిస్తాయి అన్నమాట. పిరియాంత్ కేలిక్స్ ప్లస్ కొరల్లా గివ్స్ పిరియాంత్. అందులో ఎన్ని ఉన్నాయి? 5 టెపల్స్ ఉన్నాయి. అవి ఫ్రీగా బాసల్లీ కొన్నేట్, కొన్నేషన్ అంటే బాసల్ పార్ట్ దగ్గర అవి అటాచ్ అయిపోయి ఉన్నాయి, అందుకని బాసల్లీ కొన్నేట్ టెపల్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సింగిల్ ఓరల్ అని చెప్తున్నాం. టెపల్స్ ఆర్ ఓన్లీ 3 ఇన్ అమరాంతస్ విరిడిస్. అమరాంతస్ విరిడిస్లో చూస్తే కనుక 3 టెపల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ద టెపల్స్ ఆర్ రిజిడ్ ఆర్ స్కారియస్, మోర్ ఆర్ లెస్ మెంబ్రైనస్ అండ్ పెర్సిస్టెంట్. సో టెపల్స్ అన్నీ రిజిడ్గా ఉన్నాయి, స్కారియస్ అలాగే ఎక్కువ కానీ తక్కువ కానీ మెంబ్రైనస్గా ఉంటాయి, పర్సిస్టెంట్ అనమాట. టెపల్స్ అన్నీ కూడా పర్మనెంట్గా కనిపిస్తాయి. దే ఆర్ ఇంబ్రికేట్ ఇన్ బడ్ కండిషన్. సో బడ్ కండిషన్లో చూస్తే కనుక ఇంబ్రికేట్ ఈస్టివేషన్ని చూపిస్తాయి. సో వేరియస్ ఈస్టివేషన్స్ మనం నేర్చుకుంటాము, ఇక్కడ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ కనిపిస్తుంది. ద స్టేమెన్స్ ఆర్ 5 అండ్ దే లై ఆపోజిట్ టు ద పిరియాంత్ లోబ్స్. స్టేమెన్స్ అనేవి 5 ఉంటాయి, అవి పిరియాంత్ లోబ్స్కి ఆపోజిట్గా ఉంటాయి. అంటే టెపల్స్కి ఆల్టర్నేట్గా స్టేమెన్స్ 5 ఉండడం చూస్తాం మనం. రేర్లీ యాజ్ ఇన్ నోథోసార్వా దేర్ ఆర్ ఓన్లీ 1 or 2 స్టేమెన్స్. సో నోథోసార్వా అనే జీనస్లో చూస్తే కనుక 1 కానీ 2 కానీ స్టేమెన్స్ మాత్రమే కనిపిస్తాయి. సో దెర్ ఈస్ ఎ అమరాంతస్ రిఫ్లెక్సెస్ హియర్. The twig of Amaranthus reflexus shows the opposite leaves and panicle inflorescence here. Next, it include Gomphrena globosa and there is a part of androecium and staminal tube of Gomphrena. This is a stamens here, and there is a flower of Amaranthus, male flower and female flower. Male flower having the stamens over there and female flower having the gynoecium here. So androecium is the male reproductive part and gynoecium is the female reproductive part. The amaranthus having female flower which cuts vertically to show the gynoecium internally. There is a Gomphrena staminal tube and Gomphrena pistil over here. The amaranthus floral diagram is present, which is having 5 stamens alternate with the tepals. Bracts and bracteoles are present. The amaranthus floral diagram of female flower is called gynoecium at the central region and 5 tepals, whereas bracts and bracteoles are present. Amaranthus pistil, amaranthus fruit and the seed of amaranthus entire, which is cut vertically. Okay. So the Amaranthaceae family having the stamens as filaments free in Dizeria and Amaranthus, which are united at the base into a membranous tube in Celosia argentina. Celosia ante సీతమ్మ జడగంటలు అని చెప్పాం కదా, కోడి జుట్టు అని కూడా చెప్తాం. The anthers are dithecous. సో డైథీకస్ యాంథర్స్ అనేవి 2 తీకా ఉంటే యాంథర్స్లో డైథీకస్ అని చెప్తాము. కానీ గోంఫ్రినాలో చూస్తే మోనోథీకస్ యాంథర్ కూడా కనబడుతుంది, ఒక్క తీకానే ఉంటుంది. ఇంట్రోస్ అంటే డెహిసెన్స్ టువర్డ్స్ ద ఇన్సైడ్ అండ్ ఓపెన్ బై లాంగిట్యూడినల్ స్లిట్స్.
సో లాంగిట్యూడినల్ స్లిట్స్ ద్వారా ఓపెన్ అయి ఉంటుంది. గైనేషియం ఈజ్ బై ఆర్ ట్రై కార్పలరీ. సో మనం ఇందాక గైనేషియం చూసాము, బై కార్పలరీ అవ్వచ్చు, 2 కార్పల్స్ ఉండొచ్చు లేదా 3 కార్పల్స్ ఉండొచ్చు, అప్పుడు ట్రై కార్పలరీ అంటాం. అండ్ సింగ్ కార్పస్, సో కార్పల్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి సింగ్ కార్పస్ అని చెప్తున్నాం. The ovary is superior and unilocular with a solitary pendulous ovule arising from the base of the ovule. సో సుపీరియర్ ఓవరీ కనిపిస్తుంది, యూనిలాక్యులర్ ఓవరీ, అలాగే సాలిటరీ పెండ్యులస్ ఓవరీ అంటే సింగిల్గా ఉంటుంది, పెండ్యులస్ అంటే హ్యాంగింగ్ ఓవ్యూల్ అనమాట, అందుకని పెండ్యులస్ అన్నాం. అరైజింగ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద లాక్యూల్ బేస్ నుంచి అరైజ్ అయి ఉంటుంది. ఇన్ సిలోషియా ఓవ్యూల్స్ ఆర్ సెవరల్ అరైజింగ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద లాక్యూల్. సో సిలోషియాలో తీసుకున్నట్లయితే ఓవ్యూల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, లాక్యూల్ యొక్క బేస్ నుంచి ఇవి అరైజ్ అయి ఉంటాయి. ద స్టైల్స్ ఆర్ 1 to 3 విత్ యాజ్ మెనీ స్టిగ్మాస్. సో స్టైల్ 1 నుంచి 3 ఉండొచ్చు, కానీ స్టిగ్మాస్ మాత్రం మెనీ కనిపిస్తాయి. ఫ్రూట్ ఈజ్ యూజువల్లీ 1 seeded నట్లెట్ ఇన్ డైజీరియా ఆర్ అట్రికిల్. సో సమ్టైమ్స్ ఇట్ మే బి బెర్రీ ఇన్ డెరెంజియా ఆర్ సర్కంసిసైల్ క్యాప్స్యూల్ ఇన్ సిలోషియా. సో సిలోషియాలో చూస్తే క్యాప్స్యూల్ ఉంటుంది, అలాగే డీరెంజియాలో చూస్తే బెర్రీ, నట్లెట్ డైజీరియా, అలాగే అట్రికిల్ అని కూడా చెప్తాం. ద ఫ్రూట్ ఈజ్ ఎంక్లోజ్డ్ బై ద పర్సిస్టెంట్ కేలిక్స్. సో కేలిక్స్ పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి పర్సిస్టెంట్ అని చెప్పాము, విచ్ హెల్ప్స్ ఇన్ డిస్పర్సల్. సో డిస్పర్సల్ ఆఫ్ స్పోర్స్ అనమాట. ఫ్రూట్ నుంచి మళ్ళీ సీడ్స్ అరేజ్ అవుతాయి, ఆ సీడ్స్ని మళ్ళీ డిస్పర్స్ చేయడానికి పర్సిస్టెంట్ కేలిక్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. The seeds are compressed or ellipsoid with a horse shoe-shaped embryo surrounding a mealy endosperm. సో సీడ్స్ ఇక్కడ కంప్రెస్డ్గా ఉంటాయి, హార్స్ షూ షేప్డ్ ఎంబ్రియో కనపడుతుంది, ఆ ఎంబ్రియోని సరౌండ్ చేసి ఎండోస్పమ్ అనేది ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ వేరియస్ ప్లాంట్స్ ఆఫ్ అమరాంథేసి, అమరాంథస్ కార్డేటస్, అండ్ the various plants with their stamens and style, whereas there is a curved embryo here and the jointed stems over there. So various species with bracts, styles and stamens. So what is the economic importance of Amaranthus? Few are used as food and some of them are cultivated as garden ornamentals. So food ga use చేసేవి Amaranthus. Amaranthus అంటే తోటకూర అని చెప్పాం కదా. సో ఎడిబుల్ ప్లాంట్స్, లీవ్స్ కానీ బ్రాంచ్డ్ టాప్స్ కానీ వెజిటబుల్స్గా యూస్ చేస్తాము. అమరాంథస్ విరిడిస్ అనేది చిలక తోటకూర, అమరాంథస్ కార్డేటస్, అలాగే ఆల్టర్నాంథరా సెసిలిస్ అంటే పొన్నగంటి కూర. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఐ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఐ యొక్క ప్యూపిల్ ఎక్కువగా డెవలప్ అవ్వాలంటే మనకి ఆల్టర్నాంథరా సెసిలిస్ అనేది ఉపయోగపడుతుంది. ఆర్నమెంటల్ ప్లాంట్స్ వచ్చేసి ద సెవరల్ స్పీషీస్ ఆర్ గ్రోన్ యాజ్ ఆర్నమెంటల్స్ ఫర్ దర్ మల్టీ కలర్డ్ ఫోలియేజ్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ఫ్లోరసెన్స్. దాంట్లో ఫాక్స్ టెయిల్ ఒకటి, అమరాంథస్ కార్డేటస్, ఈ ఇందాక చూసాం మనం ఫాక్స్ టెయిల్ అనేది. సిలోషియా క్రిస్టేటా అంటే కాక్స్ కూంబ్, కోడి జుట్టు, సిలోషియా అర్జెంటైనా అని కూడా చెప్తాము. గోంఫ్రినా గ్లోబోజా అంటే గ్లోబ్ అమరాంత్, పొగడబంతి. అమరాంథస్ ట్రై కలర్డ్ అమరాంత్ ఒకటి ఉంది, అలాగే వాటిని పెరుగు తోటకూర అంటాం. ఓకే, what are the medicinal plants? Derengsia amaranthoides, the leaves are applied to sores. వీడి ప్లాంట్స్ ఏంటంటే ముళ్ళ తోటకూర, అమరాంథస్ స్పైనోసస్, అలాగే గోంఫ్రినా స్పీషీస్ బొగడబంతి, ప్యూపేలియా లాపాసియా, ఇది తెల్ల ఉత్తరేణి అని చెప్తున్నాం. ఎక్రాంథస్ అనేది నార్మల్ ఉత్తరేణి, ఇది ప్యూపేలియా తెల్ల ఉత్తరేణి. సో దిస్ ఈస్ ద ప్లాంట్ బొగడబంతి, గోంఫ్రినా గ్లోబోజా అని చెప్పాం కదా, ఆర్నమెంటల్స్ అండ్ వీడి ప్లాంట్స్. Taxonomic affinities. Bentham and Hooker divided the family into 3 tribes: Silochiae, Amarantae and Gomphrinae. So 3 tribes గా డివైడ్ చేయడం జరిగింది. The family is closely related to Chenopodiaceae in having monoclinidious flowers, uniseriate stamens and single basal ovule in unilocular ovary. సో కినోపొడియేసీతో ఎందుకు క్లోజ్గా రిలేట్ అయ్యి ఉంది అంటే మోనోక్లెమిడియస్ ఫ్లవర్స్. క్లెమిడియస్ అంటే ఏంటి, ఒక్క ఓరల్ మాత్రమే ఉంది, కేలిక్స్ కొరల్లా 2 ఓరల్స్ లేవు, డైక్లెమిడియస్ ఫ్లవర్స్ కాదు ఇవి, టెపల్స్ మాత్రమే ఒక్క క్లెమిడియా ఉన్నాయి కాబట్టి మోనోక్లెమిడియస్ ఫ్లవర్స్ అన్నాం. యూనిసీరియేట్ స్టేమెన్స్ ఉన్నాయి, అలాగే సింగిల్ బ్యాసల్ ఓవరీ విత్ ఎ యూనిలాక్యులర్ ఓవరీ. హచిన్సన్ అండ్ అదర్స్ రిగార్డింగ్ ఇట్ యాజ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ద క్యారియోఫిలేషియస్ స్టాక్. సో క్యారియోఫిలేసి నుంచి వచ్చింది అని చెప్పడానికి హచిన్సన్తో పాటు ఇంకా కొంతమంది రీసెర్చర్స్ కూడా ఉన్నారు.
So up to now we learned about the Amaranthus systematic position, distribution, habit, vegetative characters, floral characters, the pollination, economic importance, distinguishing characters, and the taxonomic affinities regarding the Amaranthaceae with Chenopodiaceae as well as the another one called Caryophyllaceae. Okay, this is about Amaranthaceae of today.